కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ శిలువ ధ్యానాలలో 18వ దినం శిలువ ధ్యానానికి మా అందరినీ నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చి మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 18వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగంగా ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17 నుంచి 24 వరకు లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 35 వరకు లేఖన భాగాన్ని, అలాగే ఉత్తర ప్రచుత్ర భాగంగా 53వ సంకీర్తన ఉత్తర ప్రచుత్ర భాగంగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈ దినము ధ్యానించిన ఉన్న అంశము సిద్ధపడుట అనగా గెట్టింగ్ రెడీ. మనందరికీ తెలుసు ఈ సిద్ధపడుట లేదా సిద్ధం కావటం అనేది మనం ఎక్కువగా అనేక రకాల పదాలతో ఈ మాటను వినియోగిస్తూ ఉంటాం. ఇది అందరికీ మనకి సుపరిచితమైన మాట. ఈ మాటను మనము అనుదినము అనేక సార్లు వాడుతూ ఉంటాం. అయితే సిద్ధపాటు, ప్రతిదానికి ఒక సిద్ధపాటు ఉంటుంది కదా. ఊరు వెళ్ళటానికి ఎలాగైతే మనం సిద్ధపడతామో, ఒక పని చేయటానికి ఎలాగైతే సిద్ధపడతామో, లేకపోతే ఒక ఇల్లు కట్టడానికి ఎలాగైతే సిద్ధపడతామో, అలాగే చదువుకోవటానికి ఎలా సిద్ధపడతామో, నిద్రపోవటానికి ఎలాగైతే సిద్ధపడతామో, అలాగే అన్ని పనులకి కూడా సిద్ధపాటు చాలా అవసరం. అవునా? అన్ని పనులకి సిద్ధపాటు చాలా అవసరం. మన జీవితంలో అనుదినము చేసే ప్రతి పనికి సిద్ధపాటు చాలా అవసరం. అలాగనే దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడ కూడా ప్రతి విశ్వాసి, ప్రతి మానవుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలనేది ఈరోజు లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని యేసు ప్రభు వారు చదువుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే యేసు ప్రభు వారి రాకడ గురించి అనేక సూచనలు యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా? యేసు ప్రభు వారి 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే యేసు ప్రభు వారి రాకడ కొరకు ఎలాంటి సూచనలు మనం చూస్తామో, అలాగే భూమి మీద ఎలాంటి సంఘటనలు జరుగుతాయో, విశ్వాసిగా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో, ముందు జరగబోయే క్రియలు, జరగబోయే పరిస్థితులు, రానున్న సంఘటనలన్నింటినీ కూడా యేసు ప్రభువు తెలియజేశాడు. అందుకనే అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అలాగే భూమి మీద భూకంపాలు చూస్తారు, కరువులు చూస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేవడం చూస్తారు, జనం మీదకి జనం లేవడం చూస్తారు, బహుభయంకరమైన మోసపూరిత కార్యక్రమాలన్నీ కూడా భూమి మీద జరగడం చూస్తాం. వీటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంది అని మొదటి నుంచి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, నేనే క్రీస్తుని, ఎవడొచ్చినా మీరు నమ్మొద్దు, అలాగనే మరి మీ ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా చూసుకోండి అని మొదటి నుంచి యేసు ప్రభువు తెలియజేస్తూనే ఉన్నాడు. అయితే చివరి ఈ రోజు లేఖనంలో 29వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, గమనించాలి ఇక్కడ, ఇప్పుడు ఇప్పటి వరకు భూమి మీద ఏం జరుగుతుందో యేసు ప్రభువు చెప్పాడు. భూమి మీద సంఘటనలు ఎలా ఉంటాయో, భూమి మీద మనం ఎదుర్కోబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో, విశ్వాస జీవితానికి ఎంత శ్రమ వస్తుందో, ఎంత కష్టం వస్తుందో, మనల్ని మరణానికి అప్పగిస్తారు, శ్రమకు అప్పగిస్తారు, మనల్ని నిందిస్తారు, హింసిస్తారు, అనేక ఇబ్బందులు గురి చేస్తారని మొదటి నుంచి భూమి మీద సంఘటనలు దేవుడు తెలియజేశాడు. ఇప్పుడైతే ఆకాశంలో జరిగే సూచనల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన రాకడకు సమస్త ప్రకృతి, సమస్త సృష్టి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఆయన రాకడ కొరకు మనందరికీ సూచనలు ఇస్తూ ఉంది. అందుకని ఆకాశంలో జరిగే సూచన క్రియలు కూడా మీరు గమనించండి అని యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఆ దినమున శ్రమ ముగిగానే సూర్యుడు చీకటి కమ్మి అంధకారం అయిపోతాడు, చంద్రుడేమో వెలుగునీయక నిర్జీవంగా ఉంటాడు, అలాగే ఆకాశం నుండి నక్షత్రాలు రాలి పడిపోతూ ఉంటాయి, ఆకాశ శక్తులను దేవుడు కదిలింపజేస్తాడు. అప్పుడు దేవుని కుమారుడు, మనుష్య కుమారుని రాకడ జరుగుతుందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అందుకనే దేవుని రాకడ గురించి ఎవడేం చెప్పినా మీరు నమ్మొద్దు అంటాడు. ఎందుకనంటే ఆయన క్లియర్గా సూచనలు ఎలా ఉంటాయో, సంఘటనలు ఎలా ఉంటాయో అన్నీ మనకు నేర్పాడు, అన్నీ మనకు చూపిస్తున్నాడు. ఆకాశంలో కూడా ఈ సూచక్రియలు మీరు చూస్తారు. ఏంటట, సూర్యుడేమో చీకటి కమ్మి అంధకారం అయిపోతాడట, చంద్రుడేమో వెలుగునీయక నిర్జీవంగా ఉంటాడట,
ఆకాశం నుండి నక్షత్రాలు రాలి పడిపోతూ ఉంటాయట. అలాగనే ఆకాశంలో శక్తులన్నింటిని ఆయన కదిలింపజేస్తాడు. మీరు గమనించండి, సూర్యుడు అంధకారం అయిపోవటానికి సూర్యుడి వెలుగు ఎంత గొప్పదో తెలుసా? సూర్యుడు వెలుగు ఎంత గొప్పదో తెలుసా? సూర్యుడు ఎందుకు అలా వెలుగునిస్తాడు అని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? చదువుకున్న వారు ఎవరైనా ఉంటే కొంచెం ఐడియా ఉండొచ్చు. చదువుకున్న వారికి సూర్యుడు ఎందుకు అంత వెలిగిస్తాడు? చంద్రుడు ఎందుకు ఇవ్వడు? చంద్రుడు ఎందుకు ఇవ్వడనంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. అవునా? మనందరికీ తెలుసు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. సూర్యుడు ప్రకాశిస్తాడు. ఎందుకు ప్రకాశిస్తాడని ఆలోచన చేస్తే భూమి మీద ఉన్న పరిస్థితులు, భూమి మీద ఉన్న వాతావరణం సూర్యుడిలో ఉండదు. కానీ చంద్రుడి మీద, భూమి మీద ఒకలాంటి వాతావరణం ఉంటుంది. అందుకనే చంద్రుడి మీదకి మానవుడు వెళ్ళగలిగాడు. అయితే మనం గమనించాలి, సూర్యుడు ఎందుకు అలా ప్రకాశిస్తున్నాడు అని అంటే, సైంటిఫికల్గా మనం మాట్లాడితే సూర్యుడి మీద ఒక్క సెకండ్లో కొన్ని వేల అణుబాంబులు పేలుతాయి. కొన్ని వేల అణుబాంబులు పేలుతాయి. అందుకనే అది అంత వెలుగు కలిగి ఉంటుంది, అంత మండుతూ ఉంటుంది, అంత వెలుగును ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రతి నక్షత్రంలోనూ ఇదే జరుగుతుంది. అర్థమైందా? సూర్యుడిలోనే కాదు, ప్రతి నక్షత్రంలోనూ ఇదే జరుగుతుంది. అందుకని అవి వెలుగుతూ ఉంటాయి, అవి మండుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ వాతావరణానికి మానవుడు జీవము ఏది కూడా జీవించలేదు. అలాంటి సూర్యుడు ఏమైపోతాడట? చీకటి కమ్మి ఏమవుతాడు? వెలుగునీయక చీకటిమయమైపోతాడు, అంధకారం అయిపోతాడట సూర్యుడు. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు తెలియచేయటానికి ఈ సూచనలు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీలాంటి నాలాంటి ఒక మానవ మాత్రుడు కాదు అని చెప్పటానికి సర్వ భూమి మీద అలాగే ఆకాశమందు కూడా ఆయన సూచక్రియలను మనకి ఆయన రాకడకు ముందు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన రాకడను బట్టి ఎవడు నేను మోసపరచకుండా చూసుకో. ఎందుకంటే నిన్న ధ్యానించిన లేఖన భాగంలో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో లోపల గదిలో ఉన్నాడు అని ఎవడు చెప్పినా కూడా నువ్వు నమ్మవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందట? ఆకాశము కూడా నీకు సూచనలు ఇస్తుంది, ఆకాశము కూడా నీకు అద్భుతాలు మహత్కార్యములను చేసి చూపిస్తుంది. అందుకని వాటిని బట్టి క్రీస్తు రాకడ నువ్వు గ్రహించాలి, వాటిని బట్టి క్రీస్తు రాకడకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి అని ఈ లేఖనంలో యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. అందుకే వీటి గురించి కేవలము యేసుప్రభువు మాట్లాడటమే కాదు, కానీ యేసుప్రభువు తన భక్తులైనటువంటి వారితో కూడా మాట్లాడించాడు. మరి అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో మనము వైద్యుడైన లోక రాస్తూ అంటాడు, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. గమనించారా? సూర్యుడు చీకటిగాను చంద్రుడు ఈ రాకడకు మనము సూచనలుగా దీన్ని అంచాలి. ఆకాశంలో యేసు ప్రభు రాకడను సూచిస్తాయి. ఇలాంటి సూచన ఆకాశమందు నీవు చూసినప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఉందని యేసు ప్రభు వారి లేఖనం ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చివరి దినాలలో అనగా ఆ దేవుని మహాదినం సమీపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో యోహాను భక్తునికి దర్శనం ద్వారా దేవుడు తెలియజేసిన మాటలు మనం చూస్తే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివితే, అమ్మా, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన, సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. గమనించారా? అంటే ఆ అంత్య దినమందు దేవుడి రాకడ దినమున ఎలా జరుగుతుందట? దేవుడు రానై ఉన్నాడని చెప్పటానికి సర్వము కూడా అనగా ఆకాశము, ఖగోళము, అలాగే భూమి ఈ సూచక్రియలను మనకు చూపిస్తాయి. ఆకాశం అంతా కూడా కంపిస్తుంది. ఆకాశం అంతా అనగా ఆకాశ శక్తులను ఆయన కదిలింపజేయనని చదివాం కదా. ఆకాశం అంతా కంపించి సూర్యుడేమో అంధకారం అయిపోయి, చంద్రుడేమో రక్తవర్ణం అయిపోయి, అలాగే ఉత్తనే గాలికి ఒక చెట్టు యొక్క పండ్లు ఎలా నేల రాలిపోతాయో అలాగా నక్షత్రాలు రాలిపోతాయి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సూచనలు మీరు చూసినప్పుడు
ఖచ్చితంగా దేవుని రాకడ ఇదే. దేవుని రాకడకు మనము సమీపిస్తున్నాం. నిన్నటిదాకా ఏం చెప్పాడు? భూమి మీద జరిగే సంఘటనలు, సూచనలు చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడు మనకు జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా లేదా? ఏమంటే ఇప్పుడు మనం ఇవన్నీ భూకంపాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, అలాగనే కరువులు చూస్తున్నాం, అలాగే అనేక రకాల హింసలు చూస్తున్నాం. సంఘము హింసల్లోకి వచ్చేసింది కదా. ఈరోజు సంఘము, క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు అనేక శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కదా ఇవి జరుగుతాయి అన్నాడు. ఆ దినముల శ్రమ అయిపోగానే, శ్రమ ఎప్పుడైపోద్దో మనకి ఊహించలేము. కాబట్టి ఆ శ్రమ అనంతరము ఆకాశం ఈ సూచనలు మనకి సూచిస్తుంది. మెరుపు ఎప్పుడు వస్తుందో చెప్పగలవా? మెరుపు ఎప్పుడు వస్తుందో చెప్పగలవా? ఏమండి, వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పగలమా? నక్షత్రం ఎప్పుడు రాలుతుందో చెప్పగలమా? చెప్పగలమా? అందుకని మనం ఏం చేయాలట? ఈ మహాశ్రమలు ఈ గుండా వెళ్తున్నప్పుడే, శ్రమలు గుండా మనము ముందుకు సాగుతున్నప్పుడే దేవుని రాకడ వచ్చేసిందనే సంగతి గ్రహించి మనల్ని మనము సిద్ధపరచుకోవాలని దేవుడు ఈ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి మనం వస్తుందిలే, ఇంకా సమయం ఉందలే, దేవుడు వస్తాడులే అని అనుకుంటే ఖచ్చితంగా ఒక దినము ఆయన అతి త్వరగా వచ్చేవాడై ఉన్నాడు. కనుక మనం ఊహించని సమయంలో, ఊహించని గడియలో, మనం ఎరుగని గడియలో ఆయన రానై ఉన్నాడు. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయగలము? ఏమీ చేయలేము. అందుకనే మత్తయి సువార్తలో నా కింద అంటాడు, భూమి మీద ఉన్న ప్రతి గోత్రముల వారు ఆయనను చూసి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. అంటే దుఃఖిస్తారు, పశ్చాత్తాపడతారు. కానీ అవకాశం ఉండదనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ సూచనలు ఎప్పుడైతే ఆకాశంలో నీకు కనిపిస్తాయో అప్పుడు మనుష్య కుమారుడు ఎలా వస్తాడట? ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేసేదారు. గమనించండి, ఆయన రాకడ కూడా ఎలా ఉంటుందట? భూమి అంతా నిన్న మొన్న కూడా ధ్యానించాం. ఆయన రాకడను రహస్యంగా ఆయన రాడు కదా, రహస్యంగా ఆయన రాడు, నిశ్శబ్దంగా ఆయన రాడు. ఆయన దూత బోర ఊతుతుంది. బోర సర్వమానవాళికి వినిపిస్తుంది. ఆ వినిపించిన శబ్దంతో ఆయన ప్రభావముతోను మహిమతోను ఆయన వస్తాడు. మేఘారూఢుడై ఆయన వస్తాడు. ఆయన దూతలు భూమి మీద నలుదిక్కులకు వెళ్ళి ఆయన ప్రేమించిన వారిని, ఆయనను వెంబడించిన వారిని, ఆయన ప్రజలను పోగు చేసి ఒక దగ్గరకు తీసుకొస్తారు, ఒక గుంపుగా చేస్తారు. కాబట్టి ఆ గుంపులో ఉండటానికి నువ్వు నేను సిద్ధపడాలి. మనందరము సిద్ధపడి దేనికి ఉండాలట? ఆ గుంపులో ఉండటానికి మనము సిద్ధపడాలి. ఊరు వెళ్ళటానికి ఏ ఊరు వెళ్ళాలో మనం నిర్ణయించుకొని ఆ ఊరు వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు బస్ స్టాండ్కి వెళ్తాం. వెళ్ళి నువ్వే ఊరు వెళ్ళాలనుకుంటున్నావో ఆ ఊరు బస్సు ఎక్కడ అవుతుందో అక్కడ ఉండాలో వద్దా? నువ్వు ఆగి దగ్గరికి వస్తుందా? నువ్వు నిలబడిన దగ్గరికి వస్తుందా ఇంటి బస్సు? మనం ఆ బస్సు ఎక్కడ అవుతుందో అక్కడ నిలబడాలి, ఆ గుంపులో ఉండాలి. ఆ బస్సు ఎక్కాలంటే ఆ గుంపులో ఉండాలి. అలాగనే దేవుని రాకడ సమీపించినప్పుడు, ఆయన దినం వచ్చినప్పుడట ఆయన ప్రజలందరినీ దేవదూతలు పోగు చేసి ఒక గుంపు చేస్తారు. ఈ గుంపులో స్థానం సంపాదించడానికి మనము ప్రయాసపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అంటే అదే, గెట్టింగ్ రెడీ టు రిసీవ్ అవర్ కింగ్. మన రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా యేసు ప్రభు వారు ఈరోజు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే సిద్ధపాటు కలిగి ఉండటానికి ఆయన ఒక మంచి ఉపమానం చెప్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. గమనించండి, ఈ సమీపము అనగా మనం గమనిస్తే ఈ అంజూరపు చెట్టు చూసి మనం ఒక ఉపమానం నేర్చుకోవాలట, ఒక సత్యాన్ని గ్రహించాలట. ఏంటంటే అంజూరపు చెట్టు చిగురు వేసినప్పుడు, అంజూరపు చెట్టు చిగురించినప్పుడు లేత మొక్కగా లేత ఆకులు వేసి చిగుర్లు వస్తాయి, చిన్న చిన్న చిగుర్లు కదా. ఇప్పుడు మీరు గమనించండి,
ఇప్పుడు ఎండాకాలంలో ఏ కాయలు ఎక్కువ కాస్తాయి? మామిడికాయ. మామిడికాయలు ఎండాకాలంలో కాస్తాయి, కానీ చిగురు ఎప్పుడు వస్తుంది? చిగురు కొంచెం శీతాకాలం ముగింపులో, ఎండాకాలం ఇంకా ప్రారంభం అవుతుందనక వస్తుంది. అవునా? అంటే చిగురు జనవరి ఫిబ్రవరి మాసంలో వస్తే కాయలు ఎప్పుడు వస్తాయి? మనకి ఏప్రిల్ మే కల్లా మన చేతికి వస్తాయి. అలాగే అంజూరం చెట్టు కూడా లేతదై చిగురించినప్పుడట ఇంకా సమీపముగా ఏముందని తెలుసుకోవాలి మనం, ఎండాకాలం ఉందని. ఎండాకాలంలో ఏ చెట్టు ఫలించదు, ఏ చెట్టు చిగురు వేయదు. ఎందుకంటే ఎండకు ఎండిపోయి ఆకులు రాలిపోతాయి చాలా వరకు. అవునా? కాబట్టి ఈ శీతాకాలం అనగా ఇప్పుడు సిద్ధపాటు కాలం ఇది. ఈ సిద్ధపాటు కాలంలో చిగురించి ఎలాగైతే లేత ఆకులు వేసి చిగురుస్తుందో, రాబోతున్నది ఏ కాలం అని గుర్తించాలట? ఎండాకాలం అనేసి, వసంతకాలం అని. అలాగే ఇప్పుడు ఈ సూచనలు భూమి మీద నువ్వు చూసినప్పుడు నువ్వేం గుర్తించాలంటే యేసుప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ సూచనలు చూసావా లేదా? భూకంపాలు చూసావా? అలాగే వరదలు చూసామా? అలాగే కరువులు చూసామా? యుద్ధాలు చూస్తున్నామా? జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేవడం చూస్తున్నామా? అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి సంఘాన్ని మోసం చేయడం చూస్తున్నామా? అనేక మంది మోసపూరితమైన ఇహలోక సంబంధమైన క్రియలు చేయడం మనం చూస్తున్నామా? ఏర్పరచుకున్న వారు సైతం పడిపోయిన సందర్భాన్ని చూస్తున్నామా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. చూసి కూడా మనము రాబోతున్నది దేవుని రాకడాన్ని గుర్తించకపోతే మనకంటే మూర్ఖుడు ఎవరు లేడు. ఇప్పుడు రైతులు ఉన్నారు, మన సంఘంలో చాలా మంది ఉన్నారు. పంట వేస్తాం, పంట వేసినప్పుడు పంట అంతా వేసాక వెన్నులు వచ్చి పైకి, వెన్నులు గోధుమ కలర్లో వచ్చినప్పుడు మీకేం అర్థమవుతుంది? వెన్నులు నిట్టారుగా నిలబడి, వెన్నులు బలంగా ఎదిగి, గింజలేసి గోధుమ రంగు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? మరి కొద్ది దినాల్లో కోత కాలము. అవునా? అవునా కదా? నన్ను చూస్తున్నారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. మరి మీరే చెప్పాలి. వెళ్ళిన వాళ్ళు మీరు చెప్పకుండా నా వైపు చూస్తే నేనేం చెప్తాను? మీకు తెలీదా? తెలుసు కదా. కోతకాలం వచ్చిందనగానే వచ్చింది అనుకుంటే సరిపోద్దా? వచ్చింది అనుకుంటే పంట ఇంటికి వచ్చేస్తుందా? రాదు. కొయ్యాలంటే ఏం కావాలి? కోతకు కావలసిన సామాగ్రి సిద్ధపరుచుకొని వెళ్ళాలి నువ్వు. అవునా? అలాగే దేవుని రాకడ సమీపిస్తుందని తెలుసుకుంటే సరిపోదు, వచ్చిందని అనుకుంటే సరిపోదు. ఆయన రాకడకు సమీపంగా ఉన్నప్పుడు ఉన్నాడని తెలిసాక ద్వారం దగ్గరే ఉన్నాడట. అందుకని యేసుప్రభు వారు రాకడ గురించి అంటాడు, దేవుని రాజ్యము సమీపంగా ఉంది కనుక మారు మనసు పొంది బాప్తిజం పొందండి అని యేసుప్రభు వారు అపోస్తలుడైన పేతురు కూడా తెలియజేస్తాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని అంటాడు. ఇంగ్లీష్లో అయితే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. హ్యాండ్ అంటే మనకు సమీపంగా ఉంది, ద్వారం దగ్గరే ఉన్నాడు యేసుప్రభు వారు. ఎవరైనా తలుపు కొడుతుంటే మనం వెంటనే వెళ్ళి తీయటానికి సిద్ధపడతామా లేదా? పడుకుని ఉంటే తలుపు కొడుతున్నారు, ఏం చేస్తాం? లేచి తలుపు తీయటానికి సిద్ధపడతామా లేదా? తలుపు దానికదే వస్తుందిలే, తలుపు కొట్టిన లోపలికి వస్తారులే అనుకోం కదా. మనం వెళ్ళి తలుపు తీయాలి, మనం వెళ్ళి సిద్ధపాటు కలిగి తలుపు తీసి ఆ వచ్చిన వారిని ఎదుర్కోవాలి. ఇప్పుడు దేవుడు కూడా రెండవ రాకడలో రానే ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి అని దేవుడు వాక్యం చెప్తుందంటే, ఊరు వెళ్ళటానికి కావలసిన బట్టలు వస్తువులు ఎలాగైతే సర్దుకొని సిద్ధపాటు ఉంటావో, అలాగే ఒక పని చేయటానికి, ఒక ఇల్లు కట్టడానికి కావలసిన డబ్బులు, సామాగ్రి, అలాగే వస్తువులు ఎలాగైతే సిద్ధపరిచి సిద్ధంగా ఉంటావో, అలాగే దేవుని రాకడ వస్తుంది అనగానే, ఆయన వస్తున్నాడు అనగానే ఆయన ఎదుర్కోవడానికి నిన్ను నువ్వు ఎలా సిద్ధపరచుకోవాలంటే, దేవుడు మొట్టమొదటిగా ఆత్మీయంగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మనల్ని దేవునికి ఎదుర్కోవడానికి మనం ఎలా సిద్ధపడాలంటే, మొట్టమొదటిగా ప్రార్థన జీవితం ఉండాలి. మార్క్స్ 13:33 అంటాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. గమనించండి, ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవుడు చెప్పాడు సూచనలు, అంత్యకాల సూచనలు ఎలా ఉంటాయో చెప్పాడు, కానీ ఆయన ఎప్పుడు వస్తాడన్నది చెప్పాల. ఎప్పుడంటే ఆయన సమయం తీసుకోడు. అంత్యకాల సూచనలు ప్రారంభమయ్యాక ఆయన ఏ క్షణమైనా రావచ్చు. అందుకే రాత్రి దొంగ వలె వస్తానని, కన్నురెప్ప పాటలు ఆయన వస్తానని, మెరుపు వలె వస్తానని చెప్పాడు.
మెరుపు వలె వస్తానని చెప్పాడు. కాబట్టి అంత్యకాలం ప్రారంభం అయిపోయింది. కాబట్టి ఈ శ్రమ ముగిగానే ఆకాశంలో వెంటనే ఆ సూచనలు కనిపించగానే ఆయన మేఘారుడై ప్రభావంతో మహామహిమతో దూత గణములతో ఆయన దిగిపోతాడు. ఆ క్షణము ఊహించినట్టుగా ఉంటుంది మనకి. అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది. అందుకనే ముందుగానే ఈ సూచనలు భూమి మీద కనిపించగానే శ్రమల్లో ప్రవేశించాం. కాబట్టి ఇప్పుడే మనము సిద్ధపట్టు కలిగి ఉండాలి. ఇప్పుడే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే తర్వాత సూచనలు చూస్తాం కానీ మారడానికి అవకాశం ఉండదు. మార్పు పొందడానికి పశ్చాత్తాపడటానికి అవకాశం ఉండదు. వెంటనే ఆయన మేఘారూఢుడై ఆకాశమందు దూత బోరబోదగానే మహాగణములతో ఆయన దిగి కనిపించగానే, మన కళ్ళకు కనిపించగానే ఆయన దూతలు భూమి మీద ఉన్న వారందరినీ పోగు చేసేస్తారు. ఒకవేళ అప్పుడు విడవబడినట్టే. అందుకని ఆ క్షణం నీకు సమయం ఉండదు. మెరుపు వల్లే. మెరుపు ఎలా వస్తుంది? నిన్న దినాన్ని మనం ధ్యానించాం. మెరుపు తూర్పున ప్రారంభమై పడమటికి ఎలా కనిపిస్తుందో అలా వెంటనే మెరుపు వలె ఆయన వస్తాడు. కనురెప్పపాట్లు ఆయన వస్తాడు. అలాగనే రాత్రి దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు. అందుకనే మొట్టమొదటిగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలంటే ఏం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. రెండవది మెలకువ కలిగి ఉండాలి. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా సమయం ఉందిలే, ఇంకా వాడెవడో బాప్తిజం తీసుకోలేదు, వీడెవడో తీసుకోలేదు, వాళ్ళే చర్చికి రావట్లేదు, మేము వెళ్తున్నాం పర్వాలేదులే అని మనం అనుకోకూడదు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, సిద్ధపట్టు కలిగి ఉండాలి. లోకసువార్త 21వ అధ్యాయంలో కూడా యేసుప్రభు వారు ఒక చక్కని మాట మాట్లాడతాడు. 21:6 వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు అమ్మా జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. ఇదే మీరు ఏం చేయాలట? ఈ జరగబోయే వాటన్నిటిని తప్పించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు కరువు చూస్తున్నాం, కానీ నీకు వచ్చిందా కరువు? యుద్ధాలు చూస్తున్నాం, మన దగ్గర వచ్చిందా యుద్ధాలు? అలాగే భూకంపాలు చూస్తున్నాం, కానీ మన దగ్గర సంభవించాయా? అంటే ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వేం చేయాలట? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువ కలిగి ఉండండి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుని సిద్ధపాటు అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడడం అంటే ఏంటంటే నువ్వు ఆత్మీయంగా సిద్ధపడాలి. ఊరు వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళాలి, బట్టలు వేసుకొని ఎలా సిద్ధపడగలిగి వెళ్తావో, అన్నీ సర్దుకొని ఎలాగైతే వెళ్తావో అలాగా ఇహలోక సంబంధమైన విషయాలన్నిటికీ సిద్ధపడుతున్నావు కదా. అలాగే దేవుని రాకడకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఎలాగనంటే మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పటికీ భూమి మీద మోసాలు, దుర్మార్గాలు, అక్రమాలు, మహాశ్రమలు. ఈ శ్రమల్లో మనం ఏం చేస్తామనంటే ఖచ్చితంగా లోకం ఎట్టిపోతుందో అట్టే పోతాం మనం. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ముందుగా, లోకం ఎట్టిపోతే అట్టే పోతాం మనం. ఆ బుద్ధి మంది. అందుకనే ఇప్పుడు అవ్వ తిన్నదని ఆదాం తిన్నాడు, అవునా? ఎందుకు ఏంటని అడగల, ఎక్కడ పోయినా అడగల. అవ్వ తిన్నది కాబట్టి నేను తింటాను అన్నట్టుగా తినేసాడు. అలాగే ఈరోజు మనం కూడా లోకం ఎట్టిపోతే పోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుడు ఈ సూచనలన్నీ ఇస్తున్నాడు, ఈ హెచ్చరికలన్నీ ఇస్తున్నాడు. అందుకే మనం గమనించాలి. ఇవి మనం చూసినప్పుడు మనం ఏం చేయాలట? ఖచ్చితంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన సమయం సమీపిస్తుందని మనం తెలుసుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నాడని, ద్వారం దగ్గరే ఉన్నాడని గ్రహించాలి. దానికి తగినట్లుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. మొట్టమొదటిగా ప్రార్థన జీవితం, మెలకువ కలిగి జాగ్రత్తగా నువ్వు ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? మనము ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత మనం ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూచుట, దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం, జరగని పని. కాబట్టి గమనించండి, పరిశుద్ధతను మనము కొనసాగించాలి. ఎందుకంటే లోకంలో మరి పరిస్థితులు వచ్చినప్పుడు శ్రమ వచ్చింది. శ్రమ ఎలాంటిది వస్తుందంటే మహాశ్రమ అంటే యేసు ప్రభు వారిని తిరస్కరిస్తే నీకు భోజనం, తిరస్కరించకపోతే భోజనం లేదు, చావే. ఈ పరిస్థితుల్లో అనేక మంది పడిపోతారు. యేసు ప్రభువుని అంగీకరిస్తే మరణమే,
యేసుప్రభు వారిని తిరస్కరిస్తే, యేసుప్రభు దేవుడు కాదని నువ్వు అంటే నీకు కావాల్సినవన్నీ అందుతాయి. అలాంటి శ్రమలు ముందు ఉన్నాయి. దాని కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అందుకే మనం కొన్నిసార్లు ఈ శ్రమల్లో తట్టుకోలేక, ఎదుర్కోలేక, నిలవలేక పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. అలా పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం చాలా అవసరం. ఏలియాకి అన్నం లేదు, తినటానికి. ఏలియా ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అసాధ్యమైన సంఘటన జరిగించాడు. కాకోలం చేత రొట్టె మాంసపు ముక్కల్ని ఏలియాకి అందించాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనకు తోడే ఉంటాడు. ఎంత శ్రమల్లో కూడా మనల్ని విడిచిపెట్టాడు. కానీ నువ్వు సిద్ధపాటు ఎలా ఉండాలట? ప్రార్థన జీవితం ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశుద్ధంగా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుటి నిలవలేవు, దేవుణ్ణి చూడలేవు. అందుకే పరిశుద్ధంగా నిన్ను నువ్వు కాపాడుకోవటానికి, అందుకనే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, 2-3 వచనాలను చూద్దాం. అమ్మా, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనకు పరిశుద్ధంగా ఆయన వలె మనం ఈ లోకంలో జీవించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన్ని ఎలాగా ఉన్నది ఉన్నట్టుగా ఆయన మనం చూస్తాం, అలాగే మనం కూడా పరిశుద్ధులుగా మారుతామంట. అందుకనే ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, చివరి దాకా పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇప్పుడు నీకు పరిశుద్ధత లేదనుకో, అప్పుడు కూడా నువ్వు పరిశుద్ధునిగా మార్చబడవు. ఎందుకో తెలుసా? మరి అందుకని యేసుప్రభు వారు పులిపిండి ఉపమానం చెప్తాడు. నువ్వు ఇంతవరకు పరిశుద్ధంగా లేవనుకో, నీలో పులిసిన పిండి కొంచెం ఉందనుకో, అది కొత్త ముద్ద అంతటిని ఏం చేస్తుందట? పాడు చేస్తుంది. అలాగే నీలో అపవిత్రత కొంచెం ఉన్నా నీ పరిశుద్ధ జీవితం అంతా పాడైపోతుంది. అందుకే పరిశుద్ధంగా ఉండటానికి ఇప్పుడే సిద్ధపడు. దేవుని రాకడ కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఆయన ఎదుర్కోవటానికి పరిశుద్ధంగా నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ఆ పరిశుద్ధత నీ దగ్గర ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు అట ఆయన వల్లే మనం మారుతామట. పరిశుద్ధులుగా మనం మారి ఆయన ఎదుర్కొంటామని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన ఈ 2వ రాకడలో ఆయన ఎలా వస్తాడట? ఈ సూచనలన్నీ కనిపించాక మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తానని తెలియచేశాడు. అయితే మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలని లేఖనం కూడా మనకి తెలియజేస్తుంది. అదేంటంటే ప్రార్థన జీవితం ఉండాలి, అలాగే పరిశుద్ధత ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సూచనల గురించి ఎవడైనా చెప్పినా నమ్మక, మోసపోక, దేవుడు చెప్పిన ఈ సూచనలు లోకంలో నువ్వు చూసినప్పుడు, భూమి మీద ఆకాశమందు నువ్వు చూసినప్పుడు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. సమయం దగ్గర అయిపోయింది. పరీక్షలు, ఈ స్టూడెంట్స్ ఉంటారు, సంవత్సరం అంతా చదవరు, కానీ లాస్ట్ ఇంకా 10 రోజులు 20 రోజులు ఉందనగా సిద్ధపడతారు. అప్పుడు తీస్తారు పుస్తకాలు. పాస్ అవుతారో లేదో తర్వాత విషయం. కానీ సిద్ధపాటు ఎలా ఉంటుంది? సిద్ధపడాలనే ఆశతో సిద్ధపడతారు. సరిగ్గా సిద్ధపడితే పాస్ అవుతారు. ఏదో నామకార్థంగా ఏదో చదువుతున్నాం, అమ్మా నాన్నలకు చూపించాలి మేము చదువుతున్నాం అన్నట్టుగా నటిస్తే రిజల్ట్ తెలిసిపోతుంది. అమ్మా నాన్నలకు అప్పుడు నమ్ముతారు. అమ్మా నాన్నలు మా వాడు చదువుతున్నాడు, మా అమ్మాయి చదువుతుంది అనిపిస్తుంది, కానీ రిజల్ట్ వచ్చాక చదివారు లేదన్నా తేలిపోతుంది కదా. అవునా కాదు? కాబట్టి సిద్ధపాటు ఎలా ఉండాలట? ప్రార్థన అంటే ఖచ్చితంగా ఉండాలి సిద్ధపాటు. ఏది కూడా లోపం ఉండకూడదు. అందుకని ప్రార్థన జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, పరిశుద్ధతలో కానీ మెలకుగా ఉండి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడటంలో కానీ, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న ప్రతి రోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటూ లోకంలో ఏ ఆశకు కూడా నువ్వు లొంగిపోకుండా నీ జీవితాన్ని కొనసాగించాలి. ఈ అంత్య దినాలు అలాంటివే. అంత్య దినాల్లో ఇంకా దేవుడు రానే ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో మనల్ని మనం సిద్ధపరచుకోవడం చాలా అవసరం. మరి దేవుడు వచ్చినప్పుడు తన వారిని పోగేసి ఏం చేస్తాడంటే వారి కొరకు జీతాన్ని తీసుకొస్తున్నాడు. ప్రకటన గ్రంథము 22:12 అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అమ్మ వాని క్రియలు చెప్పున ప్రతివానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలు నా యొద్ద ఉన్నది.
ఉండదు. ఆయన వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తాడట? మన జీతాన్ని తీసుకొస్తాడట. జీతం అనగా మంచి జీతం పొందాలి మనం, అంతే. మంచి జీతాన్ని పొందుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏమంటే నెలంతా కష్టపడి పనిచేసి దేని కొరకు ఎదురు చూస్తాం? జీతం కొరకు కదా. జీతం మనకి సంతోషాన్ని కలిగించేలా ఉంటుంది. అలాంటి జీతము దేవుడు తీసుకొస్తాడు. వాని క్రియల కొరకు, క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చుటకు ఆయన వస్తా అన్నాడు. ఆ జీతం ఆయన వద్ద ఉంది అని అంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆ జీతం తీసుకుని వస్తాడు. ఆ జీతం మంచిది, ఆ జీతం ఆశీర్వాదకరమైనది అయి ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మొదటి తీతు పత్రికలో ఒక మాట చెప్తాడు. తీతు పత్రికలో ఎలాగంటే అంత్య దినముల్లో నువ్వు ఎలా జీవించాలట, సిద్ధపాటు కలిగి ఎలా బ్రతకాలంటే అంత్య దినముల్లో తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను వదిలి విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికి చూడవలనని మనకు బోధించుచున్నది. గమనించారా? చివరి దినాల్లో ఎలా బతకాలట? సమస్త దుర్నీతిని విడిచిపెట్టాలట, దురాశలను విసర్జించాలట, ఇహలోక సంబంధమైన దురాశల్ని, భక్తిహీనతను వదిలేసి ఏం చేయాలట? ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవలనని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే అంత్య దినాలలో నువ్వేం చేయాలట? అంత్య దినాలలో ఇహలోక సంబంధమైన క్రియలన్నీ వదిలేయాలి, విడిచిపెట్టాలి. ఇప్పుడు దాకా డబ్బు సంపాదన మీద బతికావు, ఇప్పుడు దాకా నీ ఉద్యోగం ఉందని పొగరతో బతికావు, ఇప్పుడు దాకా మంచి ఇల్లు ఉందని అతిశయపడ్డావు, ఇప్పుడు దాకా ఆరోగ్యం ఉందని, శక్తి ఉందని, బలం ఉందని, బలగం ఉందని, పదవులు ఉన్నాయని, పెత్తనాలు ఉన్నాయని, ఏవేవో ఈ లోకంలో ఉన్నాయని సంతోషించావు, ఆనందించావు, అతిశయించావు. ఇప్పుడైతే రాకడ దినములు సమీపించాయి కాబట్టి, అంత్యకాలం ముందు ఉన్నాం కాబట్టి, కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలట? ఇవన్నీ పక్కన పెట్టి దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ భక్తితోనూ అలాగే నీతితోనూ స్వస్థ బుద్ధితో ఈ లోకంలో నువ్వు బతకాలి. ఇవి లేకపోతే దేవుణ్ణి ఎదుర్కోవడం చాలా కష్టం. ఇవి లేకపోతే దేవుణ్ణి ఎదుర్కోవడం చాలా కష్టం. చదువుకున్న ఇర్మియా గ్రంథంలో కూడా ఒక చక్కని మాటను ఇర్మియా ప్రాప్తి ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనము చూస్తే 9వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చదువుతాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అత్యంపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అత్యంపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అత్యంపనగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అత్యించవలను, అట్టి వానిలో నేను ఆనందించెదను. గమనించారా? ఎవడి యందు దేవుడు ఆనందిస్తాడట? నీకున్న బలాన్ని బట్టో, శౌర్యాన్ని బట్టో, లేకపోతే ధనాన్ని బట్టో, లేకపోతే ఆస్తిని బట్టో, లేకపోతే ఇంకా దేన్ని బట్టో నువ్వు అత్యించకూడదట అంత్య దినాల్లో. ఎందుకు అత్యించకూడదు? ఇవేవి కూడా నీకు శాశ్వతం కాదు. ఇవేవి కూడా ప్రభు ఎదురు నేను నిలవబెట్టవు. ఇవేవి కూడా నేను పరలోకం తీసుకెళ్ళవు. ఇవేవి కూడా నీతో రావు. అందుకే ఆయన కృప చూపుచున్న ఆయన కృపను బట్టి నువ్వు ఆనందిస్తే, దాన్ని బట్టి అతిశయిస్తే, నిన్ను బట్టి ఆయన ఆనందిస్తానంటున్నాడు. నిన్ను బట్టి ఆయన ఆనందిస్తానంటున్నాడు. అందుకని ఈరోజు నీకున్న ఆస్తి పాస్తుల్ని, పేరు ప్రఖ్యాతుల్ని, పదవుల్ని, ఉద్యోగాల్ని, ఇళ్ళని, పొలాలని, స్థలాల్ని అన్ని పక్కన పెట్టి నువ్వు ఇప్పుడు ఏం ఆలోచించాలట? అంత్యదినమందు మీరు గమనించారా? నాశనం సమీపిస్తుంది. మరి ఆ పట్టణాలు కాలిపోతున్నాయనంటే లోతు భార్య ఇంకా వెనక్కి లాగుతుంది. లోతు భార్యకి మనసు. ఇప్పుడు అవన్నీ కాదు, నువ్వు ఆలోచించాల్సిందే. లోకం వైపు చూడకూడదట. ఇక ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఎందుకనంటే ఆయన వచ్చేస్తూ ఉన్నాడు. ఆయన సమీపించినప్పుడు ఆయన నీ దగ్గర ఏముండాలని చూస్తున్నాడో అవి నీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా నిన్ను విడిచిపెడతాడన్న సంగతి ఈరోజు మనం లేఖనం ద్వారా తెలుసుకోవాలి. అందుకని సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఎలా సిద్ధపడుతున్నావు? ఇహలోక సంబంధమైన వస్తువులతోనా, ఇహలోక సంబంధమైన భక్తితోనా, ఇహలోక సంబంధమైన కార్యాలతోనా సిద్ధపడుతున్నావు? సిద్ధపడటంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇహలోక సంబంధమైన సిద్ధపాటు, 2 ఆత్మీయ
సిద్ధపాటు. ఆత్మీయ సిద్ధపాటులో ఏముంటుందట? మెలకు కలిగి ఉంటాం, అనుదినము ప్రార్థన జీవితం జీవిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, అలాగనే నీతి, స్వస్థ బుద్ధి, అలాగే భక్తితో ఉంటాం, పవిత్రంగా ఉండడానికి సిద్ధపడతాం. వీటి కొరకు శ్రమలు కూడా అనుభవిస్తాం, వీటి కొరకు మాటలు పడతాం, వీటి కొరకు నిందించబడతాం, వీటి కొరకు హింసించబడతాం. అది ఆత్మీయ సిద్ధపాటు. దేవుని రాక కొరకు ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపాటు ఇది. అలా కాక ఇహలోక సంబంధంగా నామకార్థంగా సిద్ధపడుతున్నావా? నామకార్థంగా సిద్ధపడుతున్నావా? దేవుని వాక్యం అంటే ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతాం. 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివితే, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఎలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై, ఎక్కడ? దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడుతున్నారు అసలు మీరు. ఏమండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి, కనబడాలి, దేవుని ఎదురు నిలవాలి అనే సిద్ధపాటు ఉందా అసలు మీకు? ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అనే సిద్ధపాటు ఉంటుందా? దేవుని సన్నిధిలో ఆరాధన చెయ్యాలి, ఆరాధనలో నేను ఉండాలి అనే సిద్ధపాటు ఉంటుందా? అంత సిద్ధపాటు ఉంటే 7:30కి ప్రార్థన ప్రారంభమైతే 8 గంటలకి 8:30కి ఎందుకు వస్తారు మీరు? అవునా? బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి ఏం ఉపయోగం చెప్పండి? బస్సు వెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి ఏం ఉపయోగం చెప్పండి? అంటే సిద్ధపాటు లేకపోతే ఏం కోల్పోతావో నువ్వు తెలుసుకో. ఎలాగోమంది దేవుని సన్నిధిని కనపడటానికి నీకు సిద్ధపాటు లేదే. పరలోకంలో ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి, మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవడానికి నువ్వేం సిద్ధపడతావు? ఇంకా సిద్ధపాటు అంటే ఆయన మెచ్చినట్లుగా, ఆయనకు నచ్చినట్లుగా నువ్వు సిద్ధపడాలి. ఆయనకు నచ్చినట్లుగా సిద్ధపడాలి. మీరందరూ ట్రైన్ ఎక్కారు ఎప్పుడైనా? ట్రైన్ ఎక్కారా ఎక్కలేదా? అసలు చూసారా? అంటే చూడలేదని ట్రైన్ అంటే ఎలాగొంటుందో మాకు తెలియదు అన్నట్టు మొహాలు పెడుతున్నారు. ఎక్కారా? దేవునికి స్తోత్రం. ఎక్కారు కదా? ఇప్పుడు ఇక్కడ ఎక్కారు, తాడేపల్లిగూడెంలోనే అక్కడ ఎక్కారు. ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి టికెట్ తీసుకుంటారా లేదా? తీసుకుంటారా? తీసుకున్నాక మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ గమనిస్తే బస్సు ఆపినట్టు ఇలా చెయ్యాలి, ఆగుతుంది. ఆగుద్దా? ఇక్కడ ఆపిన డ్రైవర్ గారు అంటే ఆగుద్దా? ఆగదు. కాబట్టి నువ్వేం చేస్తావు? నీ స్టేషన్ ఇంకా కొంత దూరం ఉందని కానీ ముందే సిద్ధపడతావు లేదా? సిద్ధపడకపోతే ఎవడు నష్టపోతాడు? ఒకసారి నేను అలాగే బైబిల్ ట్రైనింగ్కి హైదరాబాద్లో ఉన్నప్పుడు సెలవులు ఇచ్చారు. సెలవులు ఇస్తే సామర్లకోట రావాలి మా ఇంటికి. హైదరాబాద్లో టికెట్ బుక్ చేసుకున్నాను సామర్లకోటకి. బుక్ చేసుకున్న తర్వాత రాత్రి 8 గంటలకి గౌతమియో గోదావరి ఏదో ట్రైన్ ఎక్కాం. ఎక్కిన తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, బైబిల్ ట్రైనింగ్ చేసి పాస్టర్ గారు అందరూ ఉంటారు కదా. ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళ దిగిపోతుంటారు చివరి దాకా. అయితే ఒక రోజు అలాగే బయలుదేరి వచ్చాం సెలవులకి ఇంటికి. ఒక 10 రోజులు 15 రోజులు ఉండి వెళ్దామని. అలా వస్తున్నప్పుడు అందరం కలిసి ఎక్కాం. ఎక్కడ? హైదరాబాద్లో, సికింద్రాబాద్లో. అందరం కలిసి ఎక్కాక ప్రారంభమైంది నైట్ ప్రయాణం. నైట్ వస్తుంది 9:30 10 అయింది. 10 అవగానే మరి ఏదో కూడా కొంచెం తిని పడుకుంటారు కదా, ఎవరు బెత్తలు పడుకున్నాం. పడుకున్న తర్వాత నెమ్మదిగా 3:30 4 అయ్యేసరికి దిగడం మొదలవుతుంది. అంటే మా స్టేషన్స్ వస్తుంటాయి అన్నమాట. ఏలూరు, అలా భీమవరం, ఏలూరు ఇలా ఒక్కొక్కరు దిగిపోతుంటారు కదా. అలా దిగిపోతున్నారు, అందరు దిగిపోయారు. సామర్లకోట లాస్ట్ నాదే. నేను పడుకొని లేకలేదు. సామర్లకోట దాటి తుని దాటి వైజాగ్ వెళ్ళిపోయింది. తెలుసా? నా లైఫ్లో ఒక్కసారి బాధపడ్డాను అప్పుడే. అంటే మన స్టేషన్ వచ్చినప్పుడు మనం ముందుగానే ఎలా సిద్ధపడకపోతే, ఎలా సిద్ధపడతామో అలా సిద్ధపడితే దేవుని రాకడకు కూడా అలాగే సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడలేదు అనుకోండి, వదిలేపడతాం, విడిచిపెడతాం. అక్కడ వైజాగ్లో దిగి మళ్ళీ స్టేషన్లోకి వెళ్ళి కౌంటర్లో మళ్ళీ టికెట్ కొనుక్కొని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడానికి ట్రైన్ ఉంది కాబట్టి వచ్చాం. ఇప్పుడు రాకడ ఒకసారి, రెండోసారి ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. వెనక్కి రావడానికి ట్రైన్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చాం. కానీ యేసుప్రభు మళ్ళీ రాడు. ఇంకా ఓన్లీ వన్స్, ఒకసారి వస్తాడు, ఆయన వారిని తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. విడవబడిన వారు విడవబడినట్టే, మళ్ళీ అవకాశం ఉండదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, సిద్ధపాటు ఎలా ఉండాలట? ఆత్మీయంగా దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి.
ఎలాగంటే భక్తి కలిగి, నీతి కలిగి. ఈ కాలంలో నీతియుక్తమైన జీవితం చాలా కష్టం, నీతిగా బతకడం చాలా కష్టం. అవతల వాడిని మోసం చేయమంటే చాలా ఈజీ, అవతల వాడికి అబద్ధం చెప్పడం అంటే ఈజీ. ఎందుకంటే ఈ శ్రమలు అలాంటివి, వచ్చే శ్రమలు అలా ఉంటాయి. అబద్ధం చెప్పేయాలనిపిస్తుంది, పాపం చేసేయాలనిపిస్తుంది, అవతల వాడిని మోసం చేయాలనిపిస్తుంది. అలా నిన్ను పడగొట్టడానికి అనేక శ్రమలు. అందుకే మహాశ్రమలు అన్నాడు. మహాశ్రమలు అంటే ఈ శ్రమలను తట్టుకొని నిలబడడం గొప్ప విషయం. అందుకే ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండు, ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండు. నీతిగా బతకటానికి ఇప్పుడే సిద్ధపరచుకో. ఏమంటే ఇప్పుడు సిద్ధపడలేదు, నువ్వు శ్రమల్లో సిద్ధపడతావా? పడగలవా? అన్నీ నీకు 3 పూటల తిండి పెట్టి, బట్టలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, నీ అవసరాలు తీరుస్తున్న దేవుడిని ఇప్పుడే నువ్వు దేవుని కొరకు సిద్ధపడకపోతే శ్రమలు ప్రారంభమయ్యాక నువ్వు సిద్ధపడగలవా? సిద్ధపడలేవు. అందుకే ఇప్పుడే సిద్ధపడాలి. అప్పటికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఒకవేళ శ్రమ ఎదుర్కోవాల్సి వస్తే దేవుడు ఆత్మచేత నిన్ను బలపరుస్తాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మనము ఏం చేయాలట? మనం దేవుని కొరకు ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అంజూరపు చెట్టుని చూసి వసంతకాలం వస్తుందని ఎలాగైతే గ్రహిస్తామో, అలాగే ఈ సూచనలు భూమి మీద చూసినప్పుడు నువ్వేం చేయాలట? సిద్ధపాటు కలిగి ఉండాలి. భౌతిక సంబంధమైన విషయాల కొరకు కాదు, భౌతిక సంబంధమైన విషయాల కొరకు కాదు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, బలవంతుడు తన బలాన్ని బట్టి, అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకనంటే ఇవేవి కూడా శాశ్వతం కాదు, ఇవేవి కూడా నిలవవు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము గతింపు అని చాలా స్పష్టంగా యేసుప్రభువు మాట్లాడాడు. అంటే ఆకాశం భూమి గతించిపోతాయి, ఏమి మిగలవు. ఇగో నువ్వు ఎంత కష్టపడి 30-40 సంవత్సరాలు నానా పాటలు పడి, ఆడిని మోసం చేసి, ఈడిని మోసం చేసి, లేకపోతే ఏదో కష్టపడి ఏదో కొద్ది గొప్ప దాచి సంపాదించిన పొలము, లేకపోతే దాచి సంపాదించిన ఇల్లు, దాచి సంపాదించిన బంగారం, ఆస్తి, ఇవన్నీ ఏమైపోతాయట? భూమితో పాటే నాశనం అయిపోతాయి. కాబట్టి ఏవి నీకు శాశ్వతం కాదు. ఈ అంత్య దినాల్లో నువ్వు దేని మీద దృష్టి పెట్టాలి? దేవుని మీద దృష్టి పెట్టి ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే ఈ శ్రమల్లో మనం ఒకవేళ పడిపోతామేమో, ఒకవేళ తొలగిపోతామేమో, ఒకవేళ సిద్ధపాటు లేని వారం ఉండిపోతామేమో అనే భయం కలిగి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను మనం చూస్తాం. 10 మంది కన్యకల ఉపమానంలో మత్తయి సువార్త 25 మనం చూస్తే 10 మంది కూడా నిద్రిస్తున్నారు, మెలకు కలిగి లేరు. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పడుకున్న వారిలో 5 మంది సిద్ధపడి ఉన్నారు, 5 మంది సిద్ధము లేని వారుగా ఉన్నారు. సిద్ధపడిన వారు ఏం చేశారు? ఓర శబ్దం వినగానే ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అని చెప్పగానే ఈ 5 మంది కన్యకులు లేచారు. లేచి ఏం చేశారు? సర్దుకుంటున్నారు. ఏంటి? వారి సిద్ధలను, వారి దివిటీలను వెలిగించుకొని సిద్ధపాటు కలిగి ఉన్నారు. పెళ్లి కుమారుడు రాగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ నిద్రించిన మరొక 5 మంది బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తున్నారు? లేచి అప్పుడు ఎత్తుక్కుంటున్నారు. ఎత్తుక్కోవడానికి సర్దుకోవడానికి చాలా తేడా ఉంది. ఎత్తుక్కోవడానికి సర్దుకోవడానికి చాలా తేడా ఉంది. వారి దగ్గర ఏం లేదు, లేనిదాన్ని ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళు దొరుకుతుంది అప్పుడు. కానీ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? అన్నీ ముందుగానే సిద్ధపరిచి పెట్టుకొని అప్పుడు నిద్రించారు. అందుకే ఓర శబ్దం వినగానే, పిలుపు రాగానే లేచి వారి వస్తువులను వారు సర్దుకొని, డ్యూటీలు వెలిగించుకొని, సిద్ధంలో నూనె పట్టుకొని పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగా మనం కూడా అప్పటికప్పుడు సర్దుకుంటామంటే కుదరదు, అప్పటికప్పుడు సర్దుకుంటామంటే కుదరదు. అందుకనే బుద్ధిగల కన్యకల ముందే మనం సిద్ధపడి ఉండాలి, ముందే తగిన ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. దానికి కావలసినవి ఏంటంట? భక్తి, నీతి, అలాగే స్వస్థ బుద్ధి, అలాగే పవిత్రత, పరిశుద్ధత, అలాగే ప్రార్థన జీవితం, మెలకు కలిగి ఉండటం. ఇవి మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెడతాయి. మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవటానికి నిన్ను సిద్ధపరుస్తాయని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన ఎదుర్కోవటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోకపోతే విడవబడతావు. ఆ విడువబడ్డ బహు ఘోరమని మనందరము ఎరిగి ఉన్నాం. కాబట్టి అలా విడువబడకూడదంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మనల్ని మనము సిద్ధపరచుకొని, బలపరుచుకొని, విశ్వాసంలో స్థిరముగా మనం ఉండాలి. స్థిరంగా బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే రాకడ గురించి చాలామంది మిమ్మల్ని మోసపరిచి అబద్ధ బోధకుల మాటలు, అబద్ధ క్రీస్తుల మాటలు నమ్మి మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే స్థిరంగా ఉండాలి విశ్వాసంలో. దేవుడు చెప్పాడు కదా, ఆకాశంలో ఈ సూచనలు చూసాక ఆయన రాకడ సమీపించిందని గుర్తించు.
భూమి మీద ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే శ్రమల గుండా వెళ్తున్నావు అని తెలుసుకో. ఇప్పుడే సిద్ధపట్టు కలిగి అప్పటికి నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే చివరిలో అంటాడు, ఆయన బలమైన వాగ్దానం ఒకటి ఇచ్చాడు మనకి, నిశ్చయమైన స్థిరమైన వాగ్దానం ఇచ్చాడు. ఏంట వాగ్దానం అంటే ఆయన వచ్చినప్పుడట జీతం తీసుకొని రావటమే కాదు కానీ నిన్ను ఎందుకట పోగు చేస్తాడు, నిన్ను సంఘముగా ఆయన ఏం చేస్తాడట, ఆయనతో ఉండులాగన. యోహాను సువార్త 14 మనం చూస్తాం కదా, 3వ వచనంలో, యోహాను సువార్త 14:3, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. గమనించారు, మిమ్మల్ని తీసుకొని పోదును. అప్పుడు దాకా నిన్ను నువ్వు సిద్ధపరచుకొని ఉండు, నిరీక్షణ కలిగి ఎదురు చూడు. ఎందుకనంటే ఒకవేళ నిరీక్షణలో తప్పిపోయినా, విశ్వాసంలో తప్పిపోయినా, భక్తిలో తప్పిపోయినా, పరిశుద్ధతలో తప్పిపోయినా విడివబడతావు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను వచ్చే వరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ఉండండి, నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. నేను చెప్పినట్లుగా ఇందులో నుంచి మీరు తప్పించుకోవాలి, మహాశ్రమల నుంచి తప్పించుకొని ఉండాలి. నేను వచ్చే వరకు ఎదురు చూడాలి అని అంటే మీరు అనుదినము ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారుగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి. అలాగనే 1 తెస్సలోనిక పత్రికలో అంటాడు, ఈ మాటలు ఒకరితో ఒకరు చెప్పుకొని మీరు బలపరచుకోండి అంటాడు. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేతురు, ఆ మీద సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంలో మేఘముల మీద కొనుక్కోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరీ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఎవడైనా పాపంలో పడిపోతుంటే, ఎవడైనా తప్పు చేస్తుంటే, ఎవడైనా విశ్వాసంలో సన్నగిలిపోతుంటే, ఎవడైనా ప్రార్థన మానేస్తుంటే, ఎవడైనా దేవుని సన్నిధిలో కనపడకుండా పోతుంటే, అటు వారితో మీరు ఏ మాటలు చెప్పాలంట, ఇదిగో ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ మేఘారుడి త్వరలో మన ప్రభు రానే ఉన్నాడు, ఆయనతో సదాకాలం మనం ఉండునట్లు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు, అలా వెళ్ళడానికి నువ్వు సిద్ధపడి ఉండు అని ఒకరినొకరు ఆదరించుకోవాలంటే ఈ సమయంలో ఒకరినొకరు ఆదరించుకోవాలి. అంత్య దినాల్లో బలపరుచుకోవాలి. విశ్వాసంలో పడిపోతారు చాలా మంది, ఎన్నుకోబడిన వారు సైతం పడిపోయిన కాలం ఇది. అందుకే విశ్వాసంలో ఏం చేయాలంటే మనం బలంగా ఉండడానికి ఈ మాటలు ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. ఇదే శాశ్వతం, ఆయన రాకడే శాశ్వతం. లోకంలో సంపాదించింది ఏదైనా సరే చివరికి ఈ శరీరం కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఏది కూడా నీకు నిలవదు, ఏది కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఇహలోక సంబంధమైన విషయాల మీద దృష్టి మానేసి ఏం చేయాలట, దేవుని మీద నువ్వు దృష్టి పెట్టి ఇహలోక సంబంధమైన విషయాల మీద అతిశయించక దేవుని కృప మీద ఆధారపడి కృపను బట్టి నువ్వు అతిశయిస్తే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను పరలోకానికి మేఘముల మీద మధ్యాకాశాన్ని తీసుకెళ్తాడు. అక్కడ మనం ఆయన్ని ఎదుర్కొంటాం. మనల్ని చూసి దేవదూతలు పోగు చేసిన గుంపులో మనం ఉండుట చూసి దేవుడు సంతోషిస్తాడు. మనందరినీ పరలోకానికి కొనిపోతాడు. ఆ పరలోకంలో సదాకాలం ఆయనతో మనం ఉండులోగా ఆయన నివాసాలు ఏర్పరుస్తున్నాడు. ఇదే దేవుని వాగ్దానం. ఆ నివాసం ఉండటానికి ఇహలోక సంబంధమైన మట్టిల కోసం ప్రయాసపడద్దు. ఆ నివాసాల్లో ఉండాలి అని అంటే ఇహలోక సంబంధమైన తాత్కాలికమైన ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, లేకపోతే బంగారం కోసమో, డబ్బు కోసమో, లేకపోతే ఇతర విషయాల కోసం ప్రయాసపడద్దు. సమయాన్ని వృధా చేయొద్దు. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. దగ్గరగా ఉన్నాడు ఆయన మనకి. ఏ క్షణమైనా ఆయన రానే ఉన్నాడు. అలా వచ్చినప్పుడు నువ్వంతా మరి ప్రతి గోత్రం, భూమి మీద ఉన్న ప్రతి గోత్రము రొమ్ము కొట్టుకునేలాగా ఏడుస్తుంది. ఎందుకనంటే ఆయన్ని తృణీకరించినందుకు, ఆయన అంగీకరించలేనందుకు, ఆయన విశ్వాసం ఉంచనందుకు ఇశ్రాయేలీలతో సహా ప్రతి ఒక్కడు రొమ్ము కొట్టుకుంటాడు. ఆయన అంగీకరించిన వాడు, ఆయన అంగీకరించిన ఆయన వారిని ఆయన దూతలు పోగు చేసి ఒక గుంపు చేస్తాయి. ఆ గుంపులో నువ్వు ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్లుగా నువ్వు సిద్ధపడాలి. ఎలాగా? భక్తితో, విశ్వాసంతో, నీతితో, స్వస్థ బుద్ధితో, పరిశుద్ధతతో, ప్రార్థన జీవితంతో, అలాగే మెలకువ కలిగి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. అలా ఉన్నవారిని దేవుడు కొనిపోతాడు. పరలోకంలో ఆయనతో సదాకాలం ఉండులాగా సిద్ధపరుస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం
యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావలియుడును గాక. ఆమేన్.